వందనాలు చెల్లించుకుంటూ కూడుకున్న ప్రియ సంఘవంతుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద్వారా ఎవరు కూడా దయచేసి అటు ఇటు తిరగద్దని ఈ మొబైల్ సైలెంట్ పెట్టమని ప్లాన్స్ మొదలు చేస్తున్నాను. విస్తరించి మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు. నాకు 2ంటికి ఇంటికి వెళ్ళాం, 3ంటికి మళ్ళా డ్యూటీకి వెళ్ళాను. అప్పుడు దాకా అసలు మళ్ళీ ఒక పని జరిపేట కూడా అవకాశం దొరకలేదు. ఈరోజు కూడా శ్రీలు విజయ్ కుమార్ గారు అలాగే మరి వారితో సురేష్ అలాగే ప్రవీణ్ కూడా వచ్చి నాకెంతో సహాయపడారు డ్యూటీలో. నిజానికి ఇది అలౌడ్ కాదు, వేరే వాళ్ళకి వచ్చి డ్యూటీ చేయడం ఎలా అలౌడ్ కాదు. కానీ అది తప్పని పరిస్థితిలో సహాయం తీసుకోవాల్సి వస్తుంది. దేవుడు కూడా మాకు ఎంతో తోడై ఉంటున్నాడు. మరి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా కాబట్టి నేను విస్తరించి మాట్లాడలేను కనుక కొంచెం నాకు మీరు సహకరించి కొద్ది నిమిషాలు చెప్పే ఈ వాక్యాన్ని ఆటంకం లేకుండా శ్రద్ధగా వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ప్రేమతోటి మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఈ వాక్యకి దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన పాఠం అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని ఎవరైనా ఒకసారి వినిపించాలని ఆశిస్తున్నాను. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షలు దుఃఖకరముగా కనబడే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి లేఖన భాగాన్ని ప్రభు మనతో మాట్లాడే వరకు పరిశుద్ధాత్మని సహాయం కోరుతూ ప్రార్థన చేద్దాం. బిడ్డ వాక్యము ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడాలి, నా స్థితిగతిని ఎరిగిన ప్రభు నాతో మాట్లాడాలని ఎవరైతే ఆశపడుతున్నారో ఆయన ఏం మాట్లాడుతూ మీతోటి అని కనిపెట్టుకుని చూస్తున్నారో వారు ఖచ్చితంగా ప్రార్థన చేయమని ప్రయాణంతో మనం చేస్తున్నాను. అదుగు ప్రతి వారికి ఇచ్చే నా ప్రభు నీవేదైతే అడుగుతున్నావో ఈ రాత్రి ఆయన అది నీకు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన వందనాలు స్తోత్రం. ఈ వాక్యం ఎప్పటికీ వచ్చాం ప్రభు, మమ్మల్ని బ్రతికించే వాక్యం, మమ్మల్ని నడిపించే వాక్యం, చీకటిలో నుంచి వెలుగులోనికి మమ్మల్ని నడిపించగలిగిన వెలుగుని వాక్యం మా పాపములకు తీర్చమని మమ్మల్ని వెలిగిస్తూ నడిపిస్తున్నటువంటి మీ వాక్యాన్ని ఈ రాత్రి వినడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం తండ్రి. మాతో మాట్లాడిన ప్రభావ నువ్వు మాతో మాట్లాడినయ్యా. లేదండి నువ్వు మాట్లాడితే ప్రభు, నువ్వు మాట్లాడితే అయ్యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అయినా మారిపోతుంది. నీ మాటకంత అధికారం నీకు ఉంటే, నీ మాటకంత అధికారం నీకు కనుక నా స్థితికి ఎరిగిన నా ప్రభావ, నా పరిస్థితులతో, నా సమస్యలతో, నా మామూలుకి ఇబ్బందులతో ఈ రాత్రి నీ వాక్యం కదా మాతో మాట్లాడండి. కానీ ఎదురు చూస్తున్నాను తండ్రి, నువ్వు నాతో మాట్లాడతావని మాట్లాడి సంతోషంగా ఈ రాత్రికి నేను పంపించాను. అల్పైన నన్ను జ్ఞాపకం తీసుకున్నప్పుడు నేను బలహీనమైన తండ్రి మాట్లాడడం కలిగిన వాడని ప్రభు ఈ రాత్రం జరిగేవాళ్ళను నీ దేవుడికి నన్ను నడిపించి కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడాలని యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధమైన నామములో అర్థం చేసి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సంఘమైన హెబ్రీయులకు రాస్తూ హెబ్రీ సంఘాన్ని బలపరుస్తూ హెబ్రీ సంఘంలో ఉన్న పరిస్థితులను చూసిన పౌలు వారు సంఘాన్ని బలపరుస్తూ రాస్తున్న మాటలు దేవుడు నిన్ను ఏ
మాట ఇది. ఒక్కసారి ఆ మాటలను నేను మళ్ళా చదవాలని ఆశపడుతున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షలు దుఃఖకరముగా కనబడునే గాని ఏమాత్రము కూడా అది సంతోషకరము కాదు. ఎంతో మంది వారి స్థితిగతుల గురించి నా దగ్గర చెప్పినప్పుడు, దైవ సేవకులుగా నాతో చెప్పినప్పుడు ఎంతో హృదయ వేదన కలిగిన. ముఖ్యంగా ఈ గర్భ భక్తులు చాలా చింద్రబంధంగా ఉన్నాయి. ఏదో సంపాదించుకున్నామని అందరూ విడిచిపెట్టి వస్తే అసలు నిజంగా ఇది గురించి మన పరిస్థితి ఘోరాటి ఘోరంగా ఉందంటే అసలు అత్యంతమే కాదు తెలియదు. అందుకని నేను చెప్పలేదు కానీ ఈరోజు వాక్యం ఏ మాట్లాడాలి ప్రభు నీవే 10 నిమిషాలు మాట్లాడే సహాయం చేయబడినప్పుడు నేను అక్కడ కూర్చుంటే అది ఏ మాట్లాడంలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో ప్రవేశించినటువంటి వాక్యం ఇది. ప్రస్తుత కాలం సమస్త శిక్షలు మనకి దుఃఖకరంగానే ఉండగానే ఏమాత్రం కూడా మేలుకరంగా కనబడట్లేదు చాలా మంది జీవితంలో. నిజానికి ఒక మాట అడిగాను, క్రీస్తును పోలి జీవిస్తాను. ఏంటండి? క్రీస్తును పోలి జీవిస్తాను. క్రీస్తు శ్రమంలో పాలు భాగస్తులు అవుతాను లేదా పాలు భాగస్తులు అవుతాను చేతులు వస్తాయి. క్రీస్తు శ్రమంలో నేను పాలు భాగస్తులు అవుతాను. హల్లెలూయా. ఏంటండి? నేను చేస్తున్నారు ఇప్పుడు క్రీస్తు శ్రమంలో పాలు భాగస్తులు అవడానికి సిద్ధపడుతున్నారు. ఆల్మోస్ట్ గా అందరూ చేయొచ్చారు. ఆల్మోస్ట్ గా అందరూ చేశారు. మీరందరూ ఏం చేయడానికి సిద్ధమన్నారు? క్రీస్తు కొరకు సహాయపడడానికైనా ఎంతలో పొందడానికైనా సిద్ధంగా ఉన్నారు. అయితే కొంతమంది అనొచ్చు, ఏమండి మేము ప్రాణం ఇచ్చేంతగా కాకపోయినా ఏంటి ప్రాణము ఇచ్చేంతగా కాకుండా కొట్టుకుంటూ మేము కూడా ప్రాణపోతున్నాం పెట్టడానికి సిద్ధంగానే ఉన్నామండి. ఇప్పుడు చేస్తాను మేము ప్రాణం ఇచ్చేంతగా కాకుండా కొట్టుకుంటూ ప్రభు కొరకు సంపట్టానికనే సిద్ధంగా చేశాను. అదేనా అందరూ ప్రాణం ఇచ్చేసేవాళ్ళ ప్రార్థన ప్రభు కొరకు ప్రాణం ఇచ్చేస్తాను. కొంతమంది అయితే ఎటు తోచుకోక ఎటు తోచక మధ్యలోనే ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. దానికి నేను అడిగిన ఒక మాట, మీరందరూ ప్రభు కొరకు శ్రమపడేవారే అయితే మీరందరూ ప్రభు కొరకు శ్రమపడేవారు అయితే సంతోషం, హ్యాపీ. నేను చాలా సంతోషించాను. ఇది ఒక్కరేమో ఉన్నాను. అసలు చాలా మంది చెప్పారు మీరందరూ ప్రభు కొరకు శ్రమపడేవారు అయితే అసలు మిమ్మల్ని శ్రమపడతారు. కొంతమంది ఎక్కలేదు అనుకోండి, ఆ ఎక్కడో పెడతారో అనుకున్నాం. ఏంటి నిశ్చితంగా లేదు కదా అదే అమ్మా. ఎక్కడ ఏం తెలియదు
మిమ్మల్ని శ్రమ పెట్టో ఎవరైనా అడుగుతున్నాను. ఎక్కడున్నాడు? కనబడతారా? కనపడదు చూడండి. మనకి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఏమా అది కనపడలేదు అన్నారు. కనపడవలసి మనం వాళ్ళకి గాలి చేస్తారు కానీ అది కనపడకుండా గాలి అభివృద్ధి మధ్యాహ్నం చేస్తలేదురా. ఆ ఏదో పిల్లలు చెప్పడానికి ఏం చేస్తావో చూసి అలాగే బాగుంటే ఆ చూసేవాళ్ళ అని అక్కడికి వెళ్ళి దేవుడిని సూచించి ఇలా మాటలు చెప్తారంటే అది కూడా గ్రేట్. మనకు కనపడలేదు. మీరందరూ ప్రభుత్వం చూపించే మనుషులు అయితే అదే మీరందరూ ప్రభుత్వం చూపించే మంచిగా అయితే అసలు మళ్ళీ బాధ పెట్టి రావాలి. అందరూ మంచిదన్నమాట. మరి ఎలా ప్రభుత్వం అసలు బాధ పెట్టుకోవాలి. రాత్రి సౌభద్ర ఈ మాట చెప్పలని ఆశపడుతున్నాను. ప్రభు కొరకు ప్రయాసపడటానికి, ప్రభు కొరకు బాధను భరించడానికి, హింసించబడటానికి, శ్రమ వహించడానికి సిద్ధంగా అయితే మీ కుటుంబస్తులు నేను బాధపడటానికి సిద్ధంగా ఉండాలి. నేను నేను బాధపడటానికి సిద్ధంగా ఉంటాను. అన్యాయంగా మాట్లాడకండమ్మా, అన్యాయంగా అలా ఉంటే నాకు చెప్పండి. పక్కన చెప్పుకోవాలి ఏంటి నేను చేస్తాను ప్రార్థన నాలుగో మిమ్మల్ని బాధపెట్టుకులా ఉన్నారు. హల్లెలూయా. అన్యాయంగా అక్రమంగా నిన్ను మాట్లాడటానికి, నిన్ను గాయపరచడానికి. అందుకని ప్రస్తుత కాలం శిక్ష అది దుఃఖకరమే కానీ ఏమాత్రం మనకి సంతోషకరము కాదన్నా బాగా. నా ప్రభుత్వకు శిక్ష అది ప్రస్తుత కాలం శిక్ష అంటే దేవుడికి శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడు ఈ శిక్ష అది నీకు దుఃఖకరమే. అది నీకు ఎవరికి సంతోషంగా తెలియకిస్తావచ్చు, తెలిసికిస్తావో తెలియదు కానీ ప్రభుత్వం శ్రమపడతాను అంటే అది నీకు దుఃఖకరమైంది కానీ నీకు సంతోషకరమైంది కాదు. నీ ప్రభుత్వకు ప్రయాసపడుతున్నప్పుడు నిన్ను శిక్షించేవారెవరు? నిన్ను బాధపెట్టేవారెవరు? నిన్ను గాయపరచేవారెవరు? నిన్ను అవమానపరచేవారెవరు? నీతివే, నీ భర్తేమో, నీ భార్యనేమో, నీ బిడ్డల వల్ల నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావేమో, నీ బిడ్డల వల్ల నువ్వు శాంతి లేవు మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో, నీ భర్త వల్ల నువ్వు మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో, లేకపోతే అన్యాయంగా నీరు పొరుగువారు, అన్యాయంగా నీ పొరుగువారు నీ గురించి నీ దగ్గర నుంచి మాట్లాడుతూ ఇదిగో వేరొక దగ్గర నీ గురించి అన్యాయంగా లేని ఉన్నది కలిపి చెప్పి నీ గురించి అన్యాయంగా ఎన్నో మాట్లాడుతున్నటువంటి ఎవరైనా ఉన్నారు. నువ్వు బాధపడుతున్నావు. ఈ రాత్రి తల్లి సహోదరు ఎంతో మంది చెప్తున్నారు నాకు ఈ మాటలు, ఎంతో మంది చెప్తున్నారు. అవును తెలియదు కదా. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడద్దు. హల్లెలూయా. నువ్వు భయపడద్దు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలోనట ఉంది, ప్రతి ఒక్కరి జీవితంలోనట శుక్రవారం ఉంటే ఏంటది? శుక్రవారం ఉంటే ఆదివారం కూడా ఉంటుందండి. హల్లెలూయా. అసలు నుంచి దేవుని పెంచండి. హల్లెలూయా. మీ జీవితంలో శుక్రవారం ఉంది అంటే ఖచ్చితంగా శుక్రవారం కనుక ఒక రోజు తర్వాత ఏముంది? ఆదివారం కూడా ఉంది. నా జీవితంలో ఒక శుక్రవారం తప్ప ఇంకో రోజు చేస్తున్నాను సార్. నేను శుక్రవారాన్ని చూస్తున్నాను తప్ప ఇంకో రోజు అన్న తిరిగే చెప్తుంది అన్నవాడు. సోమవారం మంగళవారం అన్ని రోజులు ఉన్నాయి. అయితే ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే మీ జీవితంలో శుక్రవారం ఉంటే ఖచ్చితంగా ఆదివారం కూడా ఉంది. అంటే శుక్రవారం ఏం జరిగింది? ఇంకా పగలు ఉంది, ఇంకా పగలు ఉంది. కానీ అన్యాయంగా మధ్యాహ్నం 3 గంటలకే గడిపోయింది. అంటే ఉద్యోగం ఏమండి 3 టైం ఎంతండి? మధ్యాహ్నం 3 ఇంకా 3 ఇంకా ఇంక 6 గంటల వరకు ఇంకా 3 గంటల పాటు 2 గంటల పాటు ఇంకా మీరు ఉండాలి ఉన్నారా? కానీ ఇంతలో ఏమొచ్చేసిందండి? అన్యాయంగా మీ జీవితంలో మీరు సంతోషించలేనటువంటి పరిస్థితి
పరిస్థితులు ఉన్నాయి. కానీ అన్యాయంగా శ్రమ వచ్చి పడిపోయింది జీవితంలో. చీకటి వచ్చి పడిపోయింది. అన్యాయంగా లాభపడాలి, అన్యాయంగా అవమానపరచాలైనా, అన్యాయంగా బాధపడతాలైనా చీకటి అడుగుతుందని జీవితంలో. శుక్రవారం అంటే అర్థం లేదు అమ్మా, శుక్రవారం అర్థమైందా? అన్యాయంగా మీరు సంతోషించడానికి అనేకమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. ఆనందంగా ప్రేమను ఆరాధించుకోవడానికి అనేకమైన పరిస్థితులు మీకు ఉన్నాయి. కానీ అన్యాయంగా 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 మీ జీవితంలో దుఃఖాన్ని అనుభవించిన పరిస్థితి, అన్యాయంగా నువ్వు ప్రమాదం అనుభవించిన పరిస్థితి, అన్యాయంగా నువ్వు బాధ అనుభవించిన పరిస్థితి. అయితే బాధపడుతున్న ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. అదే మీకు చెప్పన్నాడు ప్రభు. నువ్వు బాధపడుతున్న ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఈ జీవితంలో శుక్రవారం ఎలా ఉందో, ఎలాగైతే లాక్కున్నారు, ఇంకా నీ జీవితంలో వెలుగుండవలసింది, ఇంకా నీ జీవితంలో సంతోషం ఉండాల్సింది, నీ జీవితంలో ఇంకా మంచి మంచి ఉన్నటువంటి పరిస్థితులు, మంచి ఆరోగ్యం ఉండాల్సింది. కానీ అన్యాయంగా మధ్యలో మూడు గంటలకి టికెట్ వచ్చేసినట్టుగా అన్యాయంగా మధ్యలో నీ రోజున అవమానాలు, నిందలు, బాధలు ఈ జీవితుల మధ్య వెళ్తే సహించు, భరించు. ఈ రాత్రి రక్షకుని యేసు, రక్షకుని యేసు ఆదివారం కూడా నీ జీవితంలో ఇస్తాడు. తప్పకుండా ఆదివారం కూడా ఇస్తున్నాడు నా ప్రభు. ఇంకా చీకటి ఉండగానే ఆదివారం ఏం జరిగింది? ఆదివారం ఏం జరిగింది? అమ్మా, ఆదివారం జరిగిన సంగతి ఏంటి? ఇంకా చీకటి ఉండగానే హల్లెలూయా మరణ ఛాయ కలిగిన, అద్భుతమైన, నాకు బాగా నచ్చిన మరణ ఛాయ కలిగిన దేశం మీద వెలుగు వదిలించిన చెప్పగల ఇంకా మరణ ఛాయ కదా. చీకటి ఇంకా ఉంది, తెల్లవారు బాగులే, తెల్లవారు బాగులే, వేకువ వెలుగు ఉదయించింది. మంత్రి బాగుపడి దిగిపోతాడు, మిట్టబడ్డాను నా జీవితం వారికి చీకటి వచ్చేసి ఎక్కడ తెలుసు. అన్యాయంగా వాహనాలు అయ్యా బాధించబడ్డానే, అన్యాయంగా వాహనం వచ్చిందా నేను తిరిగిపోతున్నానే, ఏంటి నా పరిస్థితి అని దిగిపడుతుంటే ఈ రాత్రి నా ప్రభుత్వం ఎట్లు నేను ప్రకటిస్తున్న రక్షకుడు క్రీస్తు నీకు మాట్లాడుతున్న మాట నీ జీవితంలో శుక్రవారం ఉన్నట్టుగానే నీ జీవితంలో ఆదివారం కూడా గౌరవించాలి కదా. నువ్వు నీ జీవితం ఇంకా చీకట్లో ఉండగానే, నీకు ఇంకా బాధలు ఉండగానే, ఇందులో చీకటి కట్టినటువంటి దేశం మీద, చీకటి కట్టిన దేశం మీద వెలుగు వదిలించాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో మబ్బులు కలుగుతాయి రోజు నా ప్రభుత్వం. నీ జీవితంలో మబ్బులు కలుగుతాయి, నీ కన్నీటిని తీర్చేయవచ్చు, నీ దుఃఖానికి ఆనందాన్ని ఇచ్చేయవచ్చు నా ప్రభుత్వ జీవితంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తల్లి, కనుక తల్లి, ఈ రాత్రి చింతించద్దు, ఈ రాత్రి చింతించద్దు, ఈ రాత్రి భయపడద్దు, ఈ రాత్రి బాధపడద్దు. రక్షణ చేస్తూ, రక్షణ చేస్తూ ప్రస్తుత కాలం అలాగే ఉంది, ప్రస్తుత కాలంలో అలాగే ఉంది. ఏదైనా కూడా ఎలా ఉన్నదా దుఃఖకరమే, ఏదైనా దుఃఖకరమే. నువ్వు మంచి చేసినా చెడు చేసినా అది దుఃఖకరంగానే ఉంది తప్ప ఈ ప్రస్తుత రోజులు సంతోషకరంగా లేదు. మంచి చేసినా చీడే ఏదైనా పరిస్థితి. అందుకనే రోజులు మంచి కాదు అంటున్నా. రోజులు ఎందుకు మంచి కాదు? రోజు మంచిదే. కానీ వచ్చిన మాట కరెక్ట్గా మాట నాకు నేరేను రేపైనా ఒకనొక దేశానికి వెళ్ళి డబ్బు సంపాదించుకున్నాము రండి అనుకున్న వాళ్ళ రేపేం జరగబోతుందో మీకు ఇది చాలా మాట వచ్చింది. ఇంకా సమర్లేకపోతున్నాడు ఆయన. ఇది నీకు నాకు ఏదో మాట ఒప్పందం అమలుతుంది. నాకు తెలుసులేదు, మీకు ఇష్టమని వెళ్తున్నాను. రాత్రి మాత్రమే మాట్లాడేది మాట్లాడుతున్నాను. నీకు నాకు ఒక అండర్స్టాండింగ్ కావాలని దేవుడి దగ్గర అనుకున్నాను. మెడికల్కి వెళ్తున్నాను. అసలు ఏ విషయం చేతైనా కాకుండా ఎక్కడి బాగోలేదనో ఇంకోదానో నువ్వు ఒక 2 రోజుల్లో తిరిగి ఈ ట్యాబ్లెట్ వేసుకుని రా మళ్ళా తెచ్చేస్తాను నీకంటే కనుక ఇక నేను వెనక్కే మెడికల్కి ఎలా నీకు ఇష్టం లేనట్టే బాగుంటాను.
ఎవరితోటే పక్కాగా మెడికల్ పాస్ అయిపోతే నేను అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టమని అనుకుంటాను. ఇదే ప్రార్థన పైన జనరల్ భోగిలో పైన కూర్చొని ప్రార్థన చేసుకుంటే వెళ్ళంటుంది కదా. దానికి గల కారణాలు అంటే అప్పుడు విజ్ఞానం తరగతి మీరు మీకేంటి అని అనుకోవచ్చు. కానీ నన్ను భయపెట్టిన కారణాలు చాలా ఉన్నాయి. మెడికల్ పాస్ అవ్వము అనడానికి అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. కానీ నేను మెడికల్ పాస్ అవ్వను అంటే నేనేమి పొరపాట్లు, నేను సిగరెట్ తాగలేదు, మందు తాగలేదు, ఇంకో నాకు లేదు. కానీ కొన్ని పరిస్థితులు నన్ను భయపడేలాగా చేసినాయి. కొన్ని పరిస్థితులు నాకు నన్ను భయపడేలా చేసినాయి. చేస్తున్నారు కదా నిజంగా. అందుకని దేవుడి దగ్గర అలా ఒప్పందం చేసుకుని వెళ్ళాను. కానీ దేవుడి కృపను బట్టి దేవుడికి ఇష్టమైంది, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్థితి నా స్థితి, నీతో ఉన్న నాతో ఉన్న వారి పరిస్థితి మంచిగా లేదు. అందుకని రాత్రి ఎవరైనా ఇలాగనుకుంటూ ఉంటే నిజంగా ప్రభు మాట్లాడుతున్నట్టుగా నా జీవితంలో ఇంకా వెలుగుండగానే వచ్చేసినాయి. ఇంకా నా జీవితంలో వెలుగు ఉండగానే ఇంకా నీకు 6 గంటల దాకా వెలుగుంది. కానీ ఇప్పుడే 3 గంటలకే చీకటి వచ్చేసింది. నా జీవితంలో నేను ఎంతో సంతోషంగా నిర్మించాలి. నా భర్తతో నాకు ఈరోజు సంతోషం లేదు అని వారు ఉన్నారు. 70 సంతోషమో లేదు అని వారు ఉన్నారు. నేను సంపాదించలేదు, నేను సంపాదించినంత ఉంటే నేను అసలు కాలు బయటకుండా నేను అనేక మందికి సహాయం చేస్తూ బ్రతకాల్సిందే. నేను ఎన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను. కానీ నా సొమ్మంత అన్యాయంగా అదిగో తప్పక వాళ్ళు నా భర్త లేకపోతే నా తోటి వాళ్ళని అన్యాయంగా నా యొక్క నా డబ్బంతా కష్టపడి కష్టాన్ని అన్యాయంగా నాశనం చేశారు. నా బతుకు ఇంకెంతకాలం కష్టపడినా నా ఎప్పటికీ వెళ్ళగా లేదు, నా స్థితి బాగుపడినా లేదు అని అనుకుంటా ఉంటే అనుకుంటుంటే కదా ఈ రాత్రి ప్రభువుకు కనిపెట్టు. హల్లెలూయా. ప్రభువుకు కనిపెట్టు. ఎలా కనిపెట్టాలంటే కావలి కాసేవారు అలాగే కావలి కాసేవారు ఉదయం వరకు కనిపెట్టడంటే ఇంకా ఎక్కువగా నువ్వు ప్రభువుకు కనిపెట్టు. ఆయన సన్నిధికి వచ్చావు కదా, ఆయన ఆశీర్వదించి దేవుడు ఆమె. హల్లెలూయా. ఆయన కృప చూపించి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనిపించి దేవుడు. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఆయన వంట దేవుడు కాదు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటనుకుంటున్నావు? సంతోషం అంటే ఏంటనుకుంటున్నావు? దేవుడు అంటే ఏంటనుకుంటున్నావు? కొన్ని సమయంలో ఎదురవుతున్నాయా? అది ఎక్కడ కనిపిస్తుందంటే దేవుళ్ళకే నడుస్తుంది. నువ్వు సహించుకుంటే కనిపెట్టుకుంటే మరియొక జీవితంలో అది ఎంత అవమానాలు పడుతుందంటే పెళ్లి చేసుకోకుండానే గర్భించాలి. కానీ మరి మనకు లోకమంతా ఆమె దీనకరమైన తల్లి కాబట్టి దీనకరమైన తల్లి స్తోత్రం. హల్లెలూయా. ఆ శ్రమలు ఆ మాట పొందడానికి అది ఎన్ని శ్రమలు ప్రవర్తిస్తుంది. మీరు కనిపించుకోండి దేవుడి శ్రమలో. మీరు ఎదుర్కొన్న మీ సమస్యలను బాధలు ఉత్తుకునే ఎదుటి వారి మీద నేను అన్యాయంగా అన్నవాళ్ళ మీద నువ్వు అనవసరంగా మాటలు వెళ్ళిపోతావు. అంటే నేను ఇంకా బాగా అర్థంగా చెప్పాలంటే ఒకవేళ ప్రభు నేను ఈ పక్క వారి వల్ల జీవించాలనుకుంటున్నారేమో. ఎవరి కలంగా ఏమో ఎవరన్నా కలగడం కానీ ఎవరి వల్ల ఈ పక్కల వల్ల మీ శత్రువు వల్ల మిమ్మల్ని మీ శత్రువుని బట్టి మిమ్మల్ని జీవించాలనుకున్నాడేమో. ఈ ప్రేమ ఎలాగంటే దేవుడి దగ్గర బోర్డు ప్రేమలు ఉన్నాయి. దేవుడి దగ్గర చాలా ప్రేమలు ఉన్నాయి. అది ఎలాగంటే మీ శత్రువు నేను బాధపడతాడు. మీ శత్రువు ఏం చేశాడు? నీ స్నేహితుడే నీతో ఉన్నవాడే నేను బాధపడితే ఆ బాధలో కనుక ప్రభు అనుకుని ఉంటారు. ప్రభు అనుకోండి, నేను కూడా అనుకున్నాను. రోజు మెడికల్ వెళ్తున్నప్పుడు బేరం వచ్చేటప్పుడు అనుకున్నాను దేవుడికి నాతో ఒక మాట. మెడికల్లో వెళ్తున్నాను, పాస్టర్ గారు మెడికల్కి వెళ్తాను చూసుకుని ఇవాళ భద్రేశ్వరం మెయిన్ రోడ్డు మీద ఇప్పుడు
నాకు కూడా ప్రైవేట్ పాస్టర్గా ఉండలేను. అయినా ఇంచుమించు 4-5 గంటల పాటు నిలబెట్టేసి నువ్వు సేవలో ఉన్నావు, వెళ్ళిపోతున్నావు